వస్తున్నారని సంతోషంగా చెప్పేవి. వాళ్ళతో మాట్లాడకుండా మీ మొగుడు పెళ్ళాలు లోపలికి వెళ్ళి గుసగుసలాడుకోవడం ఏమైనా బాగుందా? అది కాదమ్మా. నేను చెప్తాను. ఆవిడ తెలియకుండా మాట్లాడుతా ఉంది. చూడమ్మా, మేమందరం ఇంతకు ముందే మాట్లాడుకుని సెటిల్ అయ్యాం. అది కాదు సార్. ఏంటండి ఇది? మా నాన్నని సార్ అని పిలుస్తారు, లక్షణంగా మావయ్య అని పిలవచ్చు కదా. అలాగా? అక్కడోటి అంటావు, ఇక్కడోటి అంటావు. అవునల్లుడు, నువ్వు మధ్యలో ఆట వదిలేసి వెళ్ళిపోయినా నా తండ్రి కులదైవం స్వామి దేవాది దేవుడు ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈమెను ఇక్కడికి పంపించాడు గనకనే నువ్వు వదిలేసిన ఆట పూర్తి చేయగలిగావయ్యా. అలా చెప్పండి. ఒక్కో దేవుడికి 1000 పేర్లు ఉంటాయి. ఇది అప్పుడే చెప్పొచ్చుగా. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య అని పారాయణ చేసి నా ప్రాణం తీశారు కదా. సరే, నేను వెళ్ళొస్తాను. అయినా మీ మామ అల్లుల మధ్య నేనెందుకులే, మీరు 3 రోజుల్లో వెళ్ళిపోతారటగా. ఇది మీకెలా తెలుసు? ఈ ఇంట్లో జరిగేవన్నీ నాకు తెలుసు. అల్లుడు అల్లుడు, ఈవిడెవరు? అది తెలియకుండా ఎంతసేపు మాట్లాడారా? ఆమె నాగపట్నం నుంచి వచ్చింది. మంత్రగత్తె. వస్తానా? అల్లుడు, నేను నీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. ఏంటి? వాటిలో ఒక గూర్ఖాని పెట్టారు కదా, అతను తెలుగు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అల్లుడు. పద్యాలు చెప్పాడు, కవితలు చెప్పాడు, అదరగొట్టేశాడు. అతనేదో అన్నాడు, నా నూనె నీ నూనెనే నీ 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 నాకే తెచ్చేస్తావు. అయ్యో, నేను అది మర్చిపోయాను. ఏది ఏది మర్చిపోయావు? మీరేది మర్చిపోయారు? ఇప్పుడు అల్లుడికి నచ్చలేదే. ఓహో, అదే నానా, ఆయనకి ఇంతకు ముందు కానీ ఇప్పుడు నత్తి వస్తుంది. అల్లుడికి సడన్ గా నచ్చి వచ్చిందేంటి? చెప్పండి. మామయ్య మిమ్మల్ని చూసిన సంతోషంలో నత్తి రాకుండా పోయింది. ఇప్పుడు వస్తుంది. ఏమిటండి ఇది? అతనే మర్చిపోయాడు కదా, మీరెందుకు గుర్తు చేస్తారు? తప్పు చేశాను పార్వతి, తప్పు చేశాను. అల్లుడు ఇలారా కూర్చో. మామయ్య, ఇప్పుడు నాకు ఒక డౌట్. ఇలా మన వంశమే నత్తి వంశం అయితే రేపు నా మనవడి గట్టి ఏమవుతుంది? మా వంశంలో నత్తోళ్ళు ఎవరు లేరు. ఇది మధ్యలో వచ్చిందే కదా. కానీ బిడ్డకు నత్తి వస్తుందా రాదా అని ఇప్పుడు ఏం చెప్పలేం. ఎందుకంటే బిడ్డకి ఇంకా మాట్లాడమే రాలేదు, ఇంకా బిడ్డే రాలేదు. ఏం చేద్దాం? అవును జానకి, అమ్మా బాబు వాకింగ్ వెళ్ళాడమ్మా. నడిచే వయసు వచ్చినా బాబుకి ఇంకా మాటలు రాలేదా? ఏమిటి మీరు అనేది? డాక్టర్ బాబుని రోజు బయటకు తీసుకెళ్ళమన్నారు, మరి పరిపిల్ల తీసుకెళ్ళింది. ఎవరిది? ఇది నా బేబీ. బంగారు కొండ. నిన్ను కాదు. ఏంటి? నేను పనిపిల్లనా? పట్నంలో పనిపిల్లని పిలవకూడదు, కోపం వచ్చేస్తుంది. నేను చెప్తాను మామయ్య. ఇప్పుడు వాళ్ళనిలో సుబ్రహ్మణ్య స్వామి గోచి పెట్టుకొని ఉంచుంటాడు కదా, అందుకని దేవుణ్ణి పిల్లాడని అనగలవా? ఇది పట్టుకో. సుబ్రహ్మణ్య, అపచారం. పట్టుకోమంటే తాగుతావే. తాగుతుంటే పట్టుకోలేదుగా. అదే విధంగా ఈమెను పని పిల్ల అంటే ఈమె కోపం వస్తుంది. నేను కూడా ఉంది వీళ్ళకి. చూడడానికి తెల్లదోసాలా ఉంది, ప్యాంటు షర్టు వేసుకుని ఇది పనిపిల్ల. అదేంటంటే సెంట్ జోసెఫ్ లో ఇంట్లో సంధి దొరికితే చాలు కాలు దొక్కుతుంటారు. సెంట్ మేరీస్ పక్కన దొరసాన్లు ఉండే కాలంలో పనిచేసే పిల్ల ప్యాంటు షర్ట్ వేసుకుంటుంది కాబట్టి సెంట్ సుందరి అని పేరు. క్వీన్ మేరీస్ పక్కన ఉన్నట్టయితే నత్తి వదిలేసాను క్వీన్ సుందరి అనేవాళ్ళు. జయంటి పక్కనుంటే చాలు అనేవాళ్ళు. అవును, నీకెందుకు నత్తి వస్తుంది? అర్థం కాలేదా? పని పిల్లలు లేటుగా వచ్చి ఈయన మా మామగారు అయితే నాకు నత్తే కదా. ఈయన మీ మామగారా? అవును, ఈయన మా మామగారు, ఆవిడ మా అత్తగారు. అడ్జస్ట్ చేసుకో పని పిల్లగారు. ఏంటి బాబు నువ్వు పనిపిల్లని బతిమాలుతున్నావు? ఇదెందుకు అడ్జస్ట్ చేసుకోవాలి? అది కాదు, ఇంతకు ముందు మేమిద్దరం కలిసి జంటగా ఉన్నాం. మా ఇద్దరికి ఇది పనిచేసేది కదా, ఇప్పుడు నలుగురికి పని చేయాలి కదా. అది పార్వతి, నా మనవని చూసావా? అచ్చం నా పోలికే కదా. మామయ్య ఏం కాదు, సరిగ్గా చూడండి, అచ్చు నా పోలికే. ఎవరువయ్యా? ఈరోజు వచ్చారే, మీకు నేను తెలీదు. నేను మిమ్మల్ని ఫోటోలో చూశాను. నేనే మీ అల్లుడి గారి బంటవాణి చెప్తున్నాడు. లింగం వీడి పేరు కూడా. చోళీకే పీచే క్యా హై, కుక్కంటే వంటవాడు. కొంతసేపు నూరు మూసుకోరా. చోళీకే పీచే క్యా హై. వంటవాడికి పాటలు అంటే ఇష్టం, ఇంటి వాడికి పాటలు అంటే ఇష్టం. ఏంటి నువ్వు అనేది? నాకు నత్తుందని నీకు తెలుసా? నువ్వు మొదటి నుంచి విను. ఈయన నా మామగారు అయ్యారు కనుక, ఆవిడ మా అత్త అయ్యారు కనుక, నేను అత్తివాడిని అయ్యాను కనుక, జానకి నా వైఫ్ అయింది కనుక సుందరి పని పిల్ల అయిపోయిందిరా. అల్లుడు, వంటవాడితో ఇన్ని విషయాలు చెప్పడం ఎందుకు? ఏమండి, అది మామయ్య, సిగరెట్ బయట పారండి. అవతల పడేయండి. ఏంటంటే మామయ్య, ఇప్పుడు ఏంట్రా ఉస్సు? అది ఏంటంటే ఏమిట్రా ఉస్సు? ఎక్కడ మరి, ఎక్కడ ఉస్సు? ఇక్కడ.